హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో కడియం శ్రీహరి గర్మిళ్లపల్లిలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో గెలిచారో ఏ పార్టీలో ఉన్నారు కడియం శ్రీహరి అంటూ నిలదీశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తానన్న తులం బంగారం ఏది, మహిళలకు 2500 ఏది, యూరియా ఎక్కడ, విద్యా భరోసా ఎక్కడ, రైతు భరోసా ఏమైంది అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఇటు వరంగల్ జిల్లాలో ఏదైతే కడియం శ్రీహరికి నిరసన సేగ తగిలింది, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మాకు ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో రెండో విడతకు సంబంధించి ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఐనవోలు మండలంలో ఉన్నటువంటి గ్రామంగా గర్మిళ్లపల్లి ఉన్నటువంటి సందర్భం. ఈ గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ ఎదురైనటువంటి సందర్భం. ప్రధానంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి, కారు గుర్తు మీద గెలిచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి నిలదీసేటువంటి సందర్భం కనిపించింది. నిరసన సెగ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఎదురైంది. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గబ్బెట స్వరూప కూడా ఇవాళ ప్రచారానికి తిరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు మీకు పర్మిషన్ లేదు, మీరు ప్రచారం నిర్వహించొద్దని అడ్డుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని అత్యుత్సాహం ప్రదర్శించడం చాలా గ్రామాల్లో చూస్తా ఉన్నాము. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చాలా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి మనకు కనిపించింది. ఇవాళ కూడా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మీకు పర్మిషన్ లేదు, మీరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెళ్లిపోయిన తర్వాత వచ్చి ప్రచారం చేసుకోవాలనే విధంగా పోలీసులు ఉచిత సలహాలు ఇవ్వడం లాంటివి కనిపించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఒకటే చెప్తున్నారు, కడియం శ్రీహరి గారు మీరు ఏ పార్టీలో గెలిచి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ప్లకార్డులతో నిరసన తెలిపినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ హామీలు 6 గ్యారెంటీలను ఇచ్చినటువంటి సందర్భంలో నిరసన సెగలు ప్రజల నుంచి ఎదురవుతా ఉన్నాయి. 2 ఏళ్ల కాలంలో మీరు ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేశారని నిలదీసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ గర్మిళ్లపల్లి గ్రామంలో కూడా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా, తులం బంగారం ఎక్కడికి పోయింది, మహిళలకు ఇస్తామన్నటువంటి 2500 నెలకు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. మరోవైపు యూరియా ఏమైందంటూ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యా భరోసా ఏమైంది, రైతు భరోసా ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించడం మనకు కనిపించింది. కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గర్మిళ్లపల్లి గ్రామంలో ప్లకార్డులతో నిరసనలు అయితే వ్యక్తమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కడియం శ్రీహరి సారు మీరు ఏ పార్టీలో గెలిచారు, మీరు ఏ పార్టీలో ఉన్నారన్నటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ ఏమైందన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులన్నీ ప్రశ్నించేటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇదే విధమైనటువంటి నిరసన సెగలు తగులుతున్నాయి. ఏ మండలానికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్లేమయ్యా అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డులకు సంబంధించే కావచ్చు, పెన్షన్లకు సంబంధించే కావచ్చు, ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.